డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఉంటే మాత్రం మరీ ఖచ్చితంగా వారంలో 5 రోజులు మాత్రం మనం చేయాలండి. అంటే 5 కంటే ఎక్కువ చేయకూడదని కాదు, కనీసం 5, మినిమం ఇస్ 5, మ్యాక్సిమం ఇస్ 7 days. ఎవ్రీ డే 1 hour వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే మనం ఫుడ్ రోజుకి ఆల్మోస్ట్, అంటే భోజనం అనేది రోజుకి ఆల్మోస్ట్ 3 to 4 times వారం రోజులు తింటాం గ్యాప్ లేకుండా. సో ఎవ్రీడే క్యాలరీస్ అనేది మనం ఖర్చు పెట్టాలి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ తన పనులు తను చేసుకోవడానికి లేడీస్ అయితే 1600 to 1800 క్యాలరీస్ తీసుకుంటారు, జెంట్స్ అయితే 2200 to 2300 క్యాలరీస్ కావాలి. కానీ మన చిన్నప్పటి నుంచి మన ఆహార వ్యవహారాలు, మన పేరెంట్స్ అలవాటు చేసింది కానీ మన గ్రాండ్ పేరెంట్స్ అలవాటు చేసిన ప్రకారంగా అవసరానికి మించే మనం ఎప్పుడు క్యాలరీస్ తీసుకున్నాం. అది మనకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే చాలామంది న్యూట్రిషనల్ సజెషన్స్ తీసుకుంటూ పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చింది, పిల్లల్లో అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ మచ్ బెటర్ నౌ. లేకపోతే 1500 క్యాలరీలు రోజుకి సరిపోతాయంటే మనం రోజుకి 3000 క్యాలరీలు సరిపడినంత ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇంత ఎక్కువ ఓవర్ ఫీడింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ అండర్ యూసేజ్ ఆఫ్ క్యాలరీస్ వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని వారం రోజులు తింటాం. సో కనీసం వారంలో 5 రోజులైనా దాన్ని ఖర్చు పెట్టాలి. ఎవ్రీడే 1 hour. పలానా ఎక్సర్సైజ్ అని నేను చెప్పను, కానీ ఏ ఎక్సర్సైజ్తో అయితే ఎక్కువ మనం బాడీ అంతటిని ఇన్వాల్వ్ చేసి వర్కౌట్ చేస్తాం, బాగా స్వెట్ వస్తుందో అలాంటి ఎక్సర్సైజులు చేసుకోవడం మంచిది. సంథింగ్ లైక్ రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, జుంబా, ఏరోబిక్స్, క్రాస్ఫిట్ అంటాం, అంటే హై ఇంటెన్సిటీ కార్డియో ట్రైనింగ్. మీ ఫిజికల్ ఎబిలిటీస్ని బట్టి యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇంతవరకు ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు మాత్రం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే గనక ఫస్ట్ ఒక 20 minutes డైలీ బ్రిస్క్ వాక్, అంటే ఎవరో మనల్ని తరుముతున్నట్టుగా వేగంగా నడవడం, దాన్ని బ్రిస్క్ వాక్ అంటారు. అలాంటి వాకింగ్ ఒక 20 minutes ఎవ్రీడే చేస్తూ వారానికి టైమింగ్ని పెంచుకుంటూ అది చిన్నగా 20 minutes నుంచి 45 minutes or 1 hourకి వచ్చే వరకు దాన్ని పెంచుకుంటే చాలా మంచిది. అలవాటు లేదని దాన్ని ఎప్పటికీ మొదలు పెట్టకుండా నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అని అసలు ఏమీ చేయడం కంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. డూ వాక్, రన్ ఆర్ డూ సంథింగ్, బట్ అట్లీస్ట్ డూ సంథింగ్.